హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు న్యూజిలాండ్ వర్సెస్ యూఎస్డి కరెన్సీ పేమెంట్స్ నుంచి అనాలిసిస్ చేస్తా ఫ్రెండ్స్. లెట్స్ గో ఫర్ వీక్లీ చార్ట్స్ ఫ్రెండ్స్ ఫస్ట్. సో వీక్లీ చార్ట్ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ మండే నుంచి ఫ్రైడే దాకా జూమ్ చేస్తాను. ఇది రెడ్ కలర్ క్యాండిల్ ఒకటి, ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఈ ఎన్గల్ఫింగ్ అనేది కంప్లీట్ సెల్లర్ కంట్రోల్ మార్కెట్ వచ్చేసింది ఈ క్యాండిల్ ఫార్మేషన్ వల్ల. సో ఈ క్యాండిల్ కూడా యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ క్లోజింగ్ వస్తే లాస్ట్ 3 వీక్స్ 1 2 3 ఈ లాస్ట్ 3 వీక్స్ క్యాండిల్ కంటే ప్రైస్ కిందే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా బేరిష్ సిగ్నల్ ఫ్రెండ్స్. మనకి డైలీ చార్ట్ కూడా గమనిస్తే కంప్లీట్గా చూడండి, ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఇది లాస్ట్ కంప్లీట్గా ఇక్కడ నుంచి ప్రైస్ ర్యాలీ అయింది. ఆల్మోస్ట్ ఒక 7 days ర్యాలీని వితిన్ 3 days వితిన్ 3 daysలోనే ప్రైస్ అని కరెక్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది ఒక నెగిటివ్ సైన్. మార్కెట్ అనేది ప్రస్తుతానికి సెల్లర్ కంట్రోల్లో ఉంది. సో ఈవెన్ మనము హవర్లీ చార్ట్లో కూడా గమనిస్తే ఈ ప్రైస్ అనేది కరెంట్లీ యాక్చువల్గా ఈ రెడ్ కలర్ అనేది ఇది 200 MI, ఇది 50 days, ఈ రెండింటి కంటే కిందే ప్రైస్ ట్రేడ్ అవుతాం ఫ్రెండ్స్. సో ప్రైస్ అనేది మీరు క్లియర్గా జూమ్ చేసి చూస్తే ఆల్మోస్ట్ లో కింది వైపు మార్కెట్ అనేది డౌన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మార్కెట్ అనేది కమింగ్ డేస్లో ఎక్కడ వెళ్తుందని అబ్జర్వ్ చేస్తే నేను డౌన్ ట్రెండ్ వెళ్ళే అవకాశం అని చెప్తున్నాను ఫ్రెండ్స్, కంపల్సరీ డౌన్ సైడ్. సో ఎక్కడ వరకు వెళ్ళొచ్చు మీరు అడిగితే ఈ క్యాండిల్ ఉంది కదా, గ్రీన్ కలర్, ఈ క్యాండిల్లో ఫ్రెండ్స్ రైట్ సైడ్ ప్రైస్లో వచ్చు 0.60344, రఫ్లీ 350. సో ఈ లెవెల్ టచ్ అయ్యే అవకాశం ఉంది. టచ్ అయ్యే ముందు ప్రైస్ అనేది ఇక్కడ నుంచి కరెంట్ ట్రేడింగ్ లెవెల్ నుంచి ఇక్కడ వరకు బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ లెవెల్ మార్క్ చేస్తామండి 0.61196, రఫ్లీ 61,200. సో ఇక్కడికి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యి అక్కడ నుంచి రిటర్న్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 200 MI అనేది రెసిస్టెన్స్గా మనకి అక్కడ యాక్ట్ చేస్తుంది. సో ప్రైస్ అక్కడ టచ్ అయినండి ఆల్మోస్ట్ 99% రిటర్న్ అవుతుంది. ఇన్ కేస్ ప్రైస్ అక్కడ బౌన్స్ బ్యాక్ అవ్వకుండా కూడా మార్కెట్ కంప్లీట్గా డౌన్ ట్రెండ్ అవకాశం అవ్వచ్చు ఫ్రెండ్స్. సో మార్కెట్ కనుక కరెంట్ ట్రేడింగ్ నుంచి టార్గెట్ కనుక మనకి చూస్తే కమింగ్ డేస్లో 0.60356, ఆల్మోస్ట్ కరెంట్ ప్రైస్ నుంచి 500 పాయింట్స్ డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ అయితే అక్కడ నుంచి డౌన్ఫాల్ అవ్వచ్చు. పుల్ బ్యాక్ నుంచి డౌన్ఫాల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి 1000 పాయింట్స్, కరెంట్ లెవెల్ నుంచి డౌన్ఫాల్ అయితే ఆల్మోస్ట్ 500 పాయింట్స్, మనకి 100% ఇక్కడ డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇన్ కేస్ డౌన్ఫాల్ అవ్వకపోతే ప్రైస్ ఎక్కడికి వెళ్తుందని గమనిస్తే ఇక్కడ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఉంది ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ హై ఉంది కదా, రైట్ సైడ్ ప్రైస్లో అబ్జర్వ్ చేయండి 0.61950, 960. సో ఈ లెవెల్ అనేది ప్రైస్ క్రాస్ అవ్వనంత వరకు మార్కెట్ డౌన్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో నేనైతే మార్క్ చేసిన లెవెల్ అయితే ఈ టార్గెట్ అనేది కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. ప్రాబిలిటీ చూస్తే ఆల్మోస్ట్ 100లో 70 to 80% అనేది ఈ లెవెల్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎక్కువ టైంలో వితిన్ డేస్ ఫ్రెండ్స్, 1 or 2 days కావచ్చు, మ్యాక్స్ 4-5 ట్రేడింగ్ సెషన్స్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ 0.60356 ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ లెవెల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఆ లెవెల్ రాకపోతే మార్కెట్ అప్ ట్రెండ్ అవకాశం అని అడిగితే ఈ లెవెల్ ఏదైతే నేను మార్క్ చేశాను చూడండి వీక్లీ చార్ట్. సో ఈ లెవెల్ ఉంది కదా 0.61966, ఈ లెవెల్ కనుక క్రాస్ అయ్యి ఈ కమింగ్ డేస్లో కానీ ఈరోజు యాక్చువల్గా ట్యూస్డే, సో ఈ రోజు నెక్స్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ కంప్లీట్గా ఈ వీక్ క్యాండిల్ అనేది ఈ రెడ్ కలర్ క్యాండిల్ అబోవ్ పైన అంటే దీనిపైన కనుక క్లోజ్ అయితే అప్పుడు అగైన్ మార్కెట్ బుల్స్ కంట్రోల్ వస్తుంది. అక్కడ నుంచి మార్కెట్ అగైన్ అనేది పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎక్కడి వరకు వెళ్ళొచ్చిన అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ హై ఉంది కదా ఫ్రెండ్స్, ఈ హై టచ్ చేసే అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అగైన్ 1000 పాయింట్స్ 1000+ పాయింట్స్ అనేది మార్కెట్ అప్ ట్రెండ్ అవకాశం ఉంది. ఈ లెవెల్ దాటితేనే ఫ్రెండ్స్, ఈ లెవెల్ దాటనంత వరకు మార్కెట్, ఈ లెవెల్ ఇక్కడ మార్క్ చేస్తాను చూడండి, ఈ లెవెల్ ఉంది కదా 0.61966, ఈ లెవెల్ దాటనంత వరకు మార్కెట్ కంప్లీట్గా సెల్లర్స్ కంట్రోల్లో ఉన్నట్టే. కమింగ్ డేస్లో వితిన్ ఫ్యూ డేస్లో మార్కెట్ అనేది నేను ఈ లెవెల్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ లెవెల్ దాటితే మాత్రం మార్కెట్ అగైన్ అప్ ట్రెండ్ అవకాశం ఉంది. లెట్స్ సీ ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో మార్కెట్ మూవ్మెంట్ బట్టి మీకు లేటెస్ట్ వీడియో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.